వక్ఫ్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో సిపిఐ ఆల్ ఇండియా ఇన్సాఫ్ సంస్థ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిపిఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు జగన్నాథ్ మాట్లాడారు. దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే నల్ల చట్టాల ద్వారా రైతులను, లేబర్ కోడ్ల ద్వారా కార్మికులను వేదనకు గురిచేసి వివిధ రకాల సామాజిక తరగతులపై తన పంజా విసురుతుందన్నారు. దేశవ్యాప్తంగా దళితులపైన, క్రైస్తవులపైన దాడులను పెంచుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందన్నారు. లౌకిక రాజ్యాంగానికి విఘాతం సృష్టించడంలో భాగంగా ప్రజల మత భావనలతో అడ్డుకుంటుందన్నారు. వక్ఫ్ను సవరిస్తూ చట్టం చేయడం అనేది దుర్మార్గమని ఉపసంహరించుకునేదాకా ఉద్యమిస్తామన్నారు. ఆందోళన కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మునిపా, ముస్లిం పర్సుల్లా బోర్డు కర్నూలు యూనిట్ కన్వీనర్ సయ్యద్ జాకీర్ అహ్మద్, రాషీదా, నాయకులు షేక్ జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐని వ్యతిరేకించండి. వక్ఫ్ బోర్డు చట్ట సవరణను వ్యతిరేకించ వైఖరి, మోడీ నిరంకుశ వైఖరి, చట్ట సవరణను వెంటనే ఆపాలి. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ నరేంద్ర మోడీ ఆపాలి. వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఆపాలి. వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ముస్లింల మనోభావాలు దెబ్బతవర బిల్లును వెంటనే వర్తులని భారత కమ్యూనిస్ట్ వర్తులని ఇన్సాఫ్ కమిటీ వర్తులని ఇన్సాఫ్ సవరణ బిల్లు రద్దు చేసే వరకు వర్తులని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వ్యతిరేకించడం వద్దు దెబ్బతినే వక్ఫ్ సవరణ బిల్లును వర్తులని భారత కమ్యూనిస్ట్ పార్టీ నరేంద్ర మోడీ లౌకిక రాజ్యాంగానికి తూర్పుపరుస్తున్నటువంటి నరేంద్ర మోడీ. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మైనారిటీ వర్గాలపైన, దళిత వర్గాలపైన, అల్పసంఖ్యాక వర్గాలపైన దాడులు చేస్తున్నాడు. అందులో భాగంగానే వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్లో ఆమోదం చేసి వాళ్ళ ఆస్తులను కూడా కొల్లగొట్టాలని అదానీ, అంబానీ లాంటి వాళ్ళకి, లేదా బడా పెట్టుబడిదారులకి, లేదా మల్టీనేషనల్ కంపెనీలకి ఈ వక్ఫ్ ఆస్తులు అప్పచెప్పాలని చూస్తున్నాడు. పదే నరేంద్ర మోడీ అల్పసంఖ్యాక వర్గాలపైన విషం చిమ్ముతున్నాడు. రేపు రాబోయేది క్రిస్టియన్ ఆస్తులపైన దాడులు చేస్తాడు. మేము చెప్పేది ఏమంటే, ఎండోమెంట్ ఉంది, వక్ఫ్ సంస్థ బోర్డు ఉంది, క్రిస్టియన్ ఆస్తులు ఉన్నాయి. స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి సంస్థలు, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సంస్థల్లో కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఒకే నాయకుడు, ఒకే చట్టము, ఒకే మతము, ఒకే భాష, ఒకే ఎన్నికలు ఉండాలనేటువంటి పేరుతోటి ఒక డిక్టేటర్ లాగా వ్యవహరిస్తున్నాడు. దీన్ని సహించేది లేదు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి లౌకిక రాజ్యాంగానికి తూట్లు పడిచి అంబేద్కర్ కూడా ఖాతరు చేయకుండా, భారత రాజ్యాంగాన్ని కూడా ఖాతరు చేయకుండా ప్రజాస్వామ్యం పైన, లౌకిక వ్యవస్థ పైన పదే నరేంద్ర మోడీ దాడులు చేస్తున్నాడు. దీనికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు, దళితులు, మైనారిటీలు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ కూడా వ్యతిరేకించాలా. లౌకిక వాదులు కూడా వ్యతిరేకించాలా. మన భారతదేశ రాజ్యాంగానికే ప్రమాదం తెచ్చే విధంగా నరేంద్ర మోడీ పరిపాలన చేస్తున్నాడు. ఈ దేశంలో ఉండే పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నాడు. మైనారిటీ ఆస్తుల్ని కాజేయాలని పన్నాగమ్మడుతున్నాడు. దీనికి వ్యతిరేకంగా రేపు రాబోయే రోజుల్లో సిపిఐ పార్టీ గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో మైనారిటీ వర్గాలను, దళితులను సమీకరించి